బాలు హాల్‌లో కూర్చుంటూ ఉంటాడు. ఇంతలో తన ముందు టిఫిన్ వండటం చూసి, ఇది నా కోసమే మేనా ఆర్డర్ చేసి ఉంటుంది. సరే తినేద్దాం బాగా ఆకలిగా ఉంది అని చెప్పేసైతే దాన్ని విప్పుకొని మరీ తినేస్తూ ఉంటాడు. ఇంతలో మనోజ్‌ని, రోహిణి కిందకి తీసుకొని వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నది బాలు తినటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి నేను మనోజ్ కోసం అని చెప్పి ఆర్డర్ చేసి తీసుకొని వస్తే వీడు తింటున్నాడు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో బాలు దగ్గరికి వచ్చి, ఏంటి బాలు అది ఎవరిదనుకున్నావు? నేను మనోజ్ కోసం ఆర్డర్ పెట్టాను. కానీ నువ్వు ఇలా తినేస్తున్నావేంటి అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మనోజ్ మాత్రం, అదేంటి అలా చేస్తున్నావు? ఇది ఎవరిది ఏంటి అని తెలుసుకోవా? ఆ మాత్రం తెలుసుకోకుండానే తినేస్తావా? అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం, ఇది మీనా నా కోసం తెప్పించింది అనుకోని నేను తినేస్తున్నాను. సరే ఇదిగో కొంచెమే కదా తిన్నాను. మిగతాది నువ్వు తినేయి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మనోజ్ మాత్రం చాలా కోపంగా, ఏంటి నీ ఎంగిల్ నన్ను తినమంటావా? అలాంటి వాడిని అనుకుంటున్నావా? అదేమీ నాకు అవసరం లేదు. నీకు ఆ మాత్రం మేనర్స్ కూడా లేదా? ఎవరి కోసం తెప్పించారో, ఎవరిదో ఏంటో అని ఆ మాత్రం తెలియకుండానే ఇలా తినేస్తున్నావా? అని చెప్పేసైతే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే, ఏంట్రా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు అని చెప్పేసైతే మనోజ్ మీదకి ఎగురుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యం మాత్రం తనని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం, ఏంట్రా మేనర్స్ కోసం మాట్లాడుతున్నావు? నీకు ఉందా మేనర్స్? నీ భార్యకు ఉందా మేనర్స్ అని చెప్పేసైతే అడుగుతూ ఉంటా. నీ భార్య ఏం చేస్తుందో, నువ్వేం చేస్తున్నావో అందరికీ తెలియదు అనుకుంటున్నావా ఏంటా అని చెప్పేసైతే పైకి ఎగురుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రోహిణి మాత్రం చాలా భయపడిపోతూ ఉంటుంది. ఏంటి వీడికి అటు ఇటు అయితే నా మీదకే వచ్చేటట్లే ఉన్నాడే, నా గురించి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పేసట్లే ఉన్నాడే, నేను సైలెంట్గా ఉంటే చాలా మంచిది అని చెప్పేసైతే అక్కడ ఉన్న రోహిణి మనోజ్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది.